సత్య అయితే వాళ్ళ మామయ్య, అత్తయ్య వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఎందుకు అనైతే దేవమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అదేంటి అత్తయ్య వాళ్ళు బాధలో ఉన్నారు కదా, కొంచెం ఓదార్చినట్లుగా ఉంటుంది. నేను వెళ్తే వాళ్ళకి కొంచెం తోడుగా ఉంటుంది అని సత్య అంటూ ఉంటుంది. అదే టైంలో మహాదేవయ్యకి ఫోన్ వస్తూ ఉంటుంది. నీకు ఒక విషయం చెప్తాను విను. నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని అంటే మీ వియ్యపుడికి ఎలాంటి సాయం చేయకు. అతను ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. నువ్వు కానీ అది సాయం చేసావంటే నీ రాజకీయ భవిష్యత్తు మొత్తం పోతుంది. ఇది మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ కేసులో ఇరుక్కోకు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మహాదేవయ్య అయితే సరే అంటూ ఉంటాడు. సరే కాదు జాగ్రత్త అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ కేసులో ఇరుక్కోకు అని చెప్పి అనేస్తూ ఉంటాడు. అనేగానే అతను ఫోన్ కట్ చేసి సత్య కాసి చూసి ఏ చిన్నాన్ని నువ్వు నీ భార్య లోపలికి వెళ్ళండి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే ఏంటి మామయ్య వెళ్తాను అని చెప్పాను కదా, వెళ్తాను అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే ఏమీ అనలేక కోపంగా అలా చూస్తూ ఉంటాడు. వెళ్తాను మామయ్య, కొన్ని రోజులే కదా అని అంటూ ఉంటుంది సత్య. ఆ మాటలకి ఏగో చిన్న చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి కొన్ని రోజుల వరకు మీ భార్య అలా తన పుట్టింటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇది నేను చెప్తున్న మాట అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో ఏటనుకుంటారో మీ ఇష్టం. వెళ్తే మాత్రం బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మహాదేవయ్య క్రిష్కి.